మరి 149 రూపీస్ పర్ మంత్ దానికి వీళ్ళు 799 రూపీస్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చండి. పోర్ట్స్ ఉంటాయి, ఫైర్ టీవీ స్టిక్ పెట్టుకొని మేము యూజ్ చేసుకుంటాం అండ్ పెన్ డ్రైవ్ పెట్టుకొని మేము మూవీలు చూసుకుంటాం అంటే మాత్రం పప్పులు ఉడకవండి. హై ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ డోర్ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసామండి అండ్ ఆ వీడియోకి మంచి అప్లోడ్ వచ్చింది, చాలా మంది లైక్స్ కొట్టారు అండ్ కామెంట్లు కూడా పెట్టారు. బట్ చాలా డౌట్స్ అనేది క్లియర్ అయిపోయి చాలా మందికి డౌట్స్ అనేవి రేజ్ అయ్యాయి అనమాట. దాని గురించి మాట్లాడదాం. అండ్ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఈ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. 1 మంత్ తర్వాత చాలా మంది ఇది రీఛార్జ్ చేయకుంటే టీవీ అంటే ఆగిపోతుందా, ఎట్లా అయిపోతుంది, ఏంది అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం డోర్ టీవీ 1 మంత్ తర్వాత ఇప్పుడు రీఛార్జ్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. యాక్చువల్లీ 40 డేస్ అవుతున్నట్టుంది మేబీ మేము తీసుకొని కూడా. బట్ చాలా టీవీలు మట్టుకు 1 మంత్ తర్వాత ఆగిపోయినాయి. బట్ ఆగిపోతే అసలు ఏమవుతుంది ఏంది అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. మొత్తం బ్లాంక్ అవుతుందా, ఏమవుతుంది అసలు అని చెప్పి చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇక్కడ వెనకాల పోర్ట్స్ ఉంటాయి, ఫైర్ టీవీ స్టిక్ పెట్టుకొని మేము యూజ్ చేసుకుంటాం అండ్ పెన్ డ్రైవ్ పెట్టుకొని మేము మూవీలు చూసుకుంటాం అంటే మాత్రం పప్పులు ఉడకవండి. అదొకటి మాత్రం క్లారిఫై అయింది అనుకుంటున్నాను నేను. ఎందుకు అనుకుంటే మొత్తం టోటల్ అనేది బ్లాంక్ అయిపోయి అసలు ఏం కనబడదా మీకు, ఓన్లీ ఒక క్యూఆర్ కోడ్ మాత్రమే వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ త్రూ పే చేసినప్పుడు మాత్రమే 79 రూపీస్ పే చేయగానే సక్సెస్ఫుల్ అని వస్తుంది అండ్ వాచింగ్ నౌ అని చెప్పి వస్తుంది. అప్పుడు మీరు ఓటీటీలోకి వెళ్ళిపోతారు. ఈ హోమ్ పేజ్ వస్తుంది అనమాట. మనకు ఈ హోమ్ పేజ్ వచ్చేసి మనకు వెళ్ళిపోతారు డైరెక్ట్ లోపలికి. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చేసి మీరు మూవీస్ అనేది చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓటీటీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటి భయ్యా మేము మంత్లీ 799 రూపీస్ కడుతూనే ఉండాలా, ఇక ఎన్ని రోజులు కట్టాలి అట్లా అని చెప్పి అంటే వీళ్ళు ఇక్కడ ఎట్లాంటి కంక్లూజన్ అయితే ఇవ్వలేదు. ఇది వాడిన రోజులు 799 రూపీస్ పర్ మంత్ అయితే కడుతూనే ఉండాలి. అండ్ 40 మంత్స్ కట్టిన తర్వాత వద్దు అంటే వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తారు. అది 50% మనీ బ్యాక్ లాగా. అంటే మీరు ఒక 10,000 రూపీస్ టీవీ పర్చేజ్ చేశారు, ఆ టీవీ ఎట్లుందో అట్లే ఉండి అంటే సేమ్ కండిషన్ లో ఉంటే మాత్రమే వాళ్ళు 5,000 రూపీస్ అంటే 50% అనేది అమౌంట్ అనేది ఇచ్చి మీకు తీసుకెళ్తారని చెప్తున్నారు. ఆ 4 ఇయర్స్ తర్వాత స్పీకర్లు పాడైపోయినా, డిస్ప్లేకి ఏమన్నా అయినా ఇట్లాంటి ఇంకా తగ్గుతుంటాయి అనమాట. 30%, 20%, 2,000, 1,000, 500, 100 రూపీస్, 10 రూపీస్ అట్లా కూడా ఇచ్చి ఫ్రీగా కూడా తీసుకెళ్లొచ్చు. అది వీళ్ళు చెప్పే కండిషన్ అనమాట. డిపెండ్ ఆన్ కండిషన్ మీద వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తారని చెప్తున్నారు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇది వర్తేనా 799 రూపీస్ పర్ మంత్ కట్టి మేము 4 ఇయర్స్ 3 ఇయర్స్ వాడాలనుకుంటున్నాం, మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇది బెటరేనా అంటే మాత్రం ఎంతవరకు అయితే సజెషబుల్ అయితే కాదండి. మీకు అక్కడ 15,000, 20,000 రూపీస్ లో ఎల్ఈడి టీవీస్ ఉన్నాయి. ఇది కూడా ఎల్ఈడి టీవీ, వాళ్ళు క్యూఎల్ఈడి టీవీ అంటున్నారు. మరి క్లారిటీ అయితే నేను లాస్ట్ ఆ వీడియో కనుక మీరు చూసినట్టయితే మొత్తం అర్థమైపోతుంది. సౌండింగ్ క్లారిటీ, దీని టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంటుందండి. ఇది ఏంటంటే 1 మంత్ తర్వాత ఇది ఆగిపోద్దా లేదా, అప్పుడు మేము ఏం చేయాలి అనే దానికి సొల్యూషన్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని డౌట్స్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ మేము ఓపెన్ చేసి చూసినప్పుడు ఏంటంటే 720 క్లారిటీలోనే రావడం జరుగుతుంది. కొన్ని మాత్రమే మాకు 4K రావడం జరుగుతుంది. మిగతా అన్ని 1080, 720 రావడం జరుగుతుంది. మరి ఇది 799 రూపీస్ కి వర్తేనా అంటే మాత్రం 100% అయితే వర్త్ కాదు. మీరు 799 రూపీస్ పెడితే మీకు యాక్ట్ లో ఉంది అండ్ జియోలో ఉంది, ఎయిర్టెల్ లో కూడా ఎక్స్ట్రీమ్ బాక్స్ లో అందులో కూడా మీకు దొరికిపోతాయి ఓటీటీస్ అనేది విత్ ఇంటర్నెట్ తోటి వస్తుంది. బట్ ఇక్కడ వితౌట్ ఇంటర్నెట్ తోటి 799 రూపీస్ వర్త్ 21 ఓటీటీస్ అంటే ఇంకొకటి మనకు ఓటీటీ ప్లే అనే యాప్ కూడా ఉంటుంది. ఫర్ మంత్ 149 రూపీస్ తోటి మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు 21 ఓటీటీస్ దీనిలో ఏమొస్తున్నాయో అన్ని ఓటీటీలు వస్తాయి. అక్కడ కూడా మీకు నెట్ఫ్లిక్స్ రాదు. వీళ్ళు కూడా కొలాబరేట్ అయింది దాంతో అనుకుంటా మేబీ. మరి 149 రూపీస్ పర్ మంత్ దానికి వీళ్ళు 799 రూపీస్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చండి. అండ్ 799 రూపీస్ వరకు ఎప్పటి వరకు కట్టాలని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుందండి. ఇది మీరు వాడిన రోజులు 799 రూపీస్ కట్టాల్సిందే ఎవ్రీ మంత్. కట్టకుంటే మాత్రం మీది అనేది బ్లాంక్ అయిపోద్ది. క్యూఆర్ కోడ్ అని వస్తుంది, అక్కడ క్యూఆర్ కోడ్ ప్లే చేస్తే మీరు ఓటీటీస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నార్మల్ డిష్ టీవీ కానీ టాటా స్కై కానీ ఏది పెట్టాలన్నా కూడా మీరు ఈ 799 రూపీస్ కడితే మాత్రమే ఆ వెనకాల పోర్ట్స్ కూడా యాక్టివేట్ అవుతాయి, లేకుంటే మాత్రం యాక్టివేట్ కాదు. ఇది క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ 799 రూపీస్ పర్ మంత్ 40 మంత్స్ కట్టిన తర్వాత వాళ్ళు ఇది రిటర్న్ తీసుకుంటామని చెప్తున్నారు. సేమ్ కండిషన్ ఉంటే అది కూడా 50% రిటర్న్ తో. అప్పటి వరకు 31,960 రూపీస్ కట్టుంటారండి. అంటే 31,960 రూపీస్ ప్లస్ 10,000 అంటే 41,960 రూపీస్ కడుతున్నారు మీరు క్లియర్ గా. అంటే ఈ టీవీకి 42
రూపీస్ పర్చేస్ చేస్తున్నారు. 42,000 రూపీస్ కి చాలా టీవీస్ ఉన్నాయండి మనకు బయట మార్కెట్ లో. 55 ఇంచెస్ QLED టీవీలు కూడా ఉన్నాయి చాలా వరకు. ఇదైతే ఎంత మాత్రం అయితే సజెషబుల్ కాదండి. మంచి మంచి టీవీస్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెడతాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. బట్ ఇదైతే మాత్రం ఎంతవరకు అయితే సజెషబుల్ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ 10,799 రూపీస్ పే చేస్తున్నాం. అంటే ముందే 799 రూపీస్ పెట్టి ఓటీటీస్ పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ మంత్ నుంచే మన దగ్గర ముక్కు పిండి వడసలు చేయడం స్టార్ట్ చేశారు. ఇక రానున్న రోజుల్లో 40 రోజులు కట్టుకుంటా పోవడమే, మీ 40 నెలలు మీ కట్టుకుంటా పోవడమే మీ ధ్యేయం అనమాట. ఇది కట్టేంత వరకు ఆ ఓటీటీలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే ఆగిపోతే ఇంకొక డౌట్ కూడా చాలా మందికి వచ్చి ఉంటది. లాస్ట్ టైం కూడా వేరే వాళ్ళ కింద కామెంట్ చేశారు, ఒక 5 మంత్స్ కట్టిన తర్వాత 1 మంత్ మిస్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందట అని చెప్పి అంటున్నారు. అదైతే ఎంత మాత్రం అయితే కరెక్ట్ కాదు. ఎప్పటి నుంచి కడితే అప్పుడు వస్తుంది, లేకుంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ మీరు కడితే ఒక మామూలుగా టాటా ప్లే కడతారు కదా, సేమ్ యాజ్ డీజ్ అదే కాన్సెప్ట్ తో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్ ఒక 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's